వెల్కమ్ టు బిగ్ సినిమా. సినిమా స్పాన్ పెంచుకుంది. ఇంకేం స్టార్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా బాగానే జరుగుతుంది. ఇక ఇప్పటికే రష్మిక, కీర్తి వంటి వారు బాలీవుడ్లో తమ లక్ని టెస్ట్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు నా వంతు అంటూ శ్రీలీల ముంబై ఫ్లైట్ ఎక్కేగా తాజాగా మీనాక్షి కూడా అదే బాట పట్టడం విశేషం. భాషా పరిధుల్ని పెంచుకుంటున్న సినిమాలు ఇప్పుడు పరభాషా నటులకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాయి. మొన్నటికి మొన్న సమంత సిటాడెల్, రష్మిక చావా అంటూ సందడి చేస్తే నిన్న కీర్తి సురేష్ బేబీజాన్లో రచ్చ చేసింది. ఇక నేనేం తక్కువ అంటూ శ్రీలీల కూడా కార్తీక్ ఆర్యన్తో కలిసి నటించేందుకు బాలీవుడ్ బాట పట్టింది. ఇక వీరి సంగతి ఇలా ఉంటే ఇప్పుడు నా వంతు అంటూ మీనాక్షి చౌదరి కూడా ముంబై చెక్కేస్తుందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇచ్చట వాహనంలో నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి రెండో సినిమా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీలో ఛాన్స్ కొట్టేసింది. ఇక మూడో సినిమాగా వచ్చిన గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలుగా నటించినప్పటికీ సినిమా బోల్తా కొట్టడంతో నెంబర్ గేమ్ లో వెనకపడిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చింది దుల్కర్ లక్కీ భాస్కర్. దివాళీ సందర్భంగా వచ్చిన ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని కురిపించడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది మీనాక్షి. ఇక ఈ ఏడు పొంగల్ బరిలోకి దిగి 300 కోట్లు కొల్లగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన మీను పెద్ద హీరోల సినిమాల్లో క్యాస్ట్ కాకపోవడం గమనార్హం. అయితే లేటెస్ట్ గా ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించనుందని, స్త్రీ, మిమీ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ ప్రాజెక్ట్ లో మీనాక్షి లీడ్ రోల్ చేస్తుందన్న టాక్ బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. వరుస హారర్ సినిమాల్ని లైన్ లో పెడుతున్న మడాక్ ఫిల్మ్ మీనాక్షి కోసం సరికొత్త స్టోరీని రెడీ చేసిందని, అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. చూడాలి మరి సౌత్ లో స్టార్ హీరోస్ కి కనిపించని ఈ అమ్మడి టాలెంట్ ని నార్త్ ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో. నెపోటిజం బాలీవుడ్లో తరచుగా వినిపించే మాట. స్టార్ కిడ్స్కే ఛాన్సెస్ వస్తాయని, వారికే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటుందన్న వార్తలు మీడియాలో తెగ చక్కర్లో కొడుతుంటాయి. అలాంటిది సినిమాల్లోనే పుట్టి పెరిగిన ఈ కుర్రాడు కూడా ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదని, కో స్టార్స్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వరని ఓపెన్ గానే పోస్ట్ పెట్టగా అంత సీన్ లేదంటూ టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్ చేయడం ఇక్కడ గమనార్హం. ఇర్ఫాన్ ఖాన్, ది వారియర్, లైఫ్ ఆఫ్ పై, పీకు, ది లంచ్ బాక్స్, సైనికుడు వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ స్టార్ యాక్టర్ 2020లో క్యాన్సర్తో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇర్ఫాన్ కొడుకైన బాబిల్ ఖాన్ ఖాలాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో పర్లేదనిపించుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలో నటించిన బాబిల్ లేటెస్ట్ గా లాగౌట్ తో మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సోషల్ మీడియాకు యూత్ ఎలా అడిక్ట్ అవుతోందో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ అమిత్ గులానీ. ఇక బాబిల్ సినీ కెరియర్ ఇలా ఉండగా తాజాగా ఏడుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉండదని, ఇదో ఫేక్ ఇండస్ట్రీ అని, బాలీవుడ్ వర్క్ చేయడానికి సరైన ప్లేస్ కాదని చెప్తూ అర్జున్ కపూర్, షనయా కపూర్, అనన్య పాండే, సిద్ధాంత్, రాఘవ్, అర్జిత్ సింగ్ వంటి వారిపై ఓపెన్ గానే ఫైర్ అయ్యాడు. ఇక ఆ వీడియోని తన ఇన్స్టాలో అలా షేర్ చేశాడో లేదో తెగ వైరల్ అవ్వడంతో వెంటనే వాటిని డిలీట్ చేసినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని, కావాల్సిందల్లా పేషెన్స్ అని, ఇలా ఇతరుల మీద పడి ఏడిస్తే ఏం లాభమని కొందరంటే, స్టార్స్ అనైనప్పటికీ బాలీవుడ్లో ఆయన్ను ఎవరో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అందుకే ఇంతలా బాధపడుతున్నారు అంటూ మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ ని ఏకి పారేస్తూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మేమేమైనా పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? వారు మాత్రమే మంచివాళ్లైతే ఇంతకాలం అతడికి సపోర్ట్గా నిలిచిన మేమంతా పిచ్చివాళ్లమా? ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు, మీరు సారీ చెప్పాల్సిందే అంటూ పోస్ట్ వదలడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే బేబీతో కల్ట్ సక్సెస్ కొట్టిన సాయి రాజేష్ ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో బాబిల్ హీరోగా చేయాలనుకున్నాడని, ఇక ఈ పోస్ట్తో బాబిల్ని తప్పించి మరో హీరోని క్యాస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వైరల్ అవుతున్న ఈ రచ్చకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో. హిట్టు ఒకే ఒక హిట్ ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దాహాన్ని తీరుస్తుంది. సగం సమ్మర్ అయిపోయినా సందడి లేదంటూ తెగ బాధపడిపోతున్న తెలుగు పరిశ్రమకి ఏకంగా 100 కోట్ల కలెక్షన్తో ఊపిరిపోస్తుంది. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ హిట్ 3 బాక్స్ ఆఫీస్ ని ఓచకోత కోస్తుండటంతో ఇది కదా మాకు కావాల్సిందంటూ హ్యాపీ మూడ్లోకి వెళ్తుందట మన సినీ ఇండస్ట్రీ. అయితే దాని ధాటికి పోటీగా వచ్చిన రెట్రో సోదిలో లేకుండా పోవడం ఇక్కడ విశేషం.
ఏప్రిల్ నెలలో 30 సినిమాలు వచ్చినా ఏదీ ఆదుకోకపోవడంతో డీలా పడిపోయిన ఇండస్ట్రీని తన సాలిడ్ హిట్ తో గట్టెక్కించాడు నాని. బ్లడ్ షేడ్ ఎక్కువైందనడం, తొలి రోజు డివైడ్ టాక్ రావడం, పోటీగా సూర్య రెట్రో బరిలో ఉండడంతో సినిమా అంచనాలని అందుకుంటుందా లేదా అన్న అనుమానాలు. అయితే రెట్రో అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం, నాని రూత్లెస్ రోల్లో మెస్మరైజ్ చేయడం, బ్లడ్ ఎక్కువైనా సరే అంటూ ఫ్యామిలీస్ క్యూ కట్టడం వంటి కారణాలతో సినిమా ఒక్కసారిగా డివైడ్ టాక్ నుండి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఇక ఈ ఊపులోనే తొలి రోజు వరల్డ్ వైడ్ గా 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన నాని మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం విశేషం. అయితే ఈ ఊపు ఇలాగే కొనసాగుతుందా లేదా అన్నది సింగిల్ శుభం సినిమాల టాక్ మీద ఆధారపడి ఉంది. ఈ రెండు సినిమాలకి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా హిట్ 3 కలెక్షన్స్ లో మరింత దూకుడు చూపించడం ఖాయం. ఇక దసరా, హాయ్ నాన్న, సరిపోతా శనివారం వంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నాని 4 హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకోవడంతో టాప్ హీరోలకి గట్టి వార్నింగే ఇస్తున్నాడు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్న నేచురల్ స్టార్ ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడు. ఏళ్లకేళ్లు సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు ఎంట్రీకి ఇక అడ్డంకులు తొలగినట్టేనా? ఎట్టి పరిస్థితుల్లో మే 30న వచ్చేందుకు పవనుడు పచ్చ జెండా ఊపేశాడా? పవర్ స్టార్ ఇప్పట్లో రాడులే అన్న ధైర్యంతో డేట్ ఫిక్స్ చేసుకున్న రౌడీ హీరో ఇప్పుడు వెనక్కి వెళ్లాల్సిందేనా? అసలు ఈ నెల చివర్లో ఏం జరగనుంది? వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. మే నెలలో పవర్ స్టార్ బరిలోకి దిగే అవకాశం ఉందా లేదా అనుమానాలకి క్లారిటీ వచ్చేసింది. పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ కాస్త గ్యాప్ ఇచ్చి లేటెస్ట్ గా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ వదిలింది మూవీ టీం. దీంతో ఈ నెల 30న ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్లలోకి వదలడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కి వరుస బిజీ షెడ్యూల్స్ తో కాసింత కూడా గ్యాప్ దొరకని పరిస్థితి. అయితే సినిమాకి 4 రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుందన్న రీజన్ తో పవన్ కూడా అగ్రీ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే 2 రోజులు పాల్గొన్న పవన్ మరో 2 రోజులు సపోర్ట్ చేస్తే సినిమాని ఒడ్డున పడేయొచ్చని ప్లాన్ చేస్తున్నారట ప్రొడ్యూసర్. అయితే ఈ నెలలో పవన్ బరిలోకి దిగే ఛాన్స్ లేదులే అనుకుంటూ రిలీజ్ ని ఫిక్స్ చేసుకున్న కింగ్డమ్ సినిమాకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ అవడంతో పవన్ సినిమాకి పోటీగా రిలీజ్ చేసే సాహసం చేయలేడు కనుక విజయ్ సినిమాకి డేట్ మార్చాల్సిన పరిస్థితి. అయితే జూన్ మొదటి వారంలో కమల్ తగ్ లైఫ్ ఉండడంతో కింగ్డమ్ ని జూన్ కి తీసుకెళ్లి రిస్క్ చేస్తాడా అంటే అనుమానమే. అంటే కింగ్డమ్ సినిమా మే మిడిల్ వీక్ లో వచ్చే అవకాశమే ఎక్కువగా అనిపిస్తోంది. మొత్తానికి ఆగమనం చేస్తోన్న హరిహర వీరమల్లు కింగ్డమ్ ని ఆగమాగం చేస్తున్నాడన్నమాట. చూడాలి మరి వస్తానని ఆశగా ఉన్న విజయ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి నిర్మాతగా రూపొందించిన చిత్రం శుభం. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ ఖాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మే 9న విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది మూవీ టీం. ఆల్మోస్ట్ మా కాలేజ్లో ఒక ఇంటర్లో కానీ బీటెక్లో కానీ 70 to 80% అమ్మాయిల ఫేస్బుక్ డీపీలు, ప్రొఫైల్ పిక్చర్లు మొత్తం సమంత మ్యామే ఉండేవారు. సో అప్పుడు నాకు ఒక క్రష్ ఉండేది, ఆమెది కూడా సమంత మ్యామ్ ఫోటో అనమాట. నేను అప్పుడు ఆమెకు మెసేజ్ చేస్తే ఆమె ఇగ్నోర్ చేసింది. సో నేను తనకి ఇప్పుడు పర్టికులర్గా చెప్దాం అనుకుంటున్నా, నేను సమంత మ్యామ్ గారి ఫోటో చూసి నువ్వు మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేసావు, ఈరోజు నేను ఆ డీపీలో ఉన్న సమంత మ్యామ్తో సినిమా చేశా. ఫస్ట్ డెఫినెట్లీ వసంత్ సార్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాలో ఏం వర్కౌట్ అవ్వకపోయినా రైటింగ్ బాగుంటే ఆ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో వసంత్ సార్, ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆల్రెడీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ పీపుల్ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్. మీరందరూ టీజర్ చూశారు కదా, ట్రైలర్ కూడా చూశారు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మే 9 జగదాంబ మీ అరుపులతోటి పేలిపోవాలి, అలా ఉండబోతుంది మూవీ కూడా. ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీస్, మమ్మీ, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని అందరితో వెళ్ళండి. వాళ్ళందరితో వెళ్తేనే ఇంకా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా సీరియల్ గురించి ఉంది, సో క్రేజీ ఉండబోతుంది. And firstly, Samantha ma'am, thank you so much for choosing this film and nannu teeskunnanduku thank you so much. Shubham is not just a horror comedy.
ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బౌన్ అవుట్ ఆఫ్ మిరాకిల్. ఇలాంటివి చాలా రేర్గా అవుతాయి. అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ ఫిలిం అని నేను ఫీల్ అవుతున్నా. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ ద స్టోరీ. నేను రాజ్ సార్ చేద్దాం ప్రాజెక్ట్ అన్న తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక భయం ఉండేది. అంటే ఎలాగైనా మంచి స్టోరీ ఉంటే బాగుంటుందని. సో నేను, మా ప్రొడ్యూసర్ హిమాంక్ అండ్ ప్రవీణ్ సార్, వసంత్ గారు ఒక రూమ్లో కూర్చొని నాకు స్టోరీ నరేషన్ అయింది. అండ్ నేనైతే నాన్ స్టాప్ 2 గంటలు నవ్వుతూనే ఉన్నా. మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం. ఒక నటిగా, ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునే కథలు చెప్పాలి. ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి. ఇదే నా విజన్. దిస్ ఇస్ ద విజన్ ఫర్ ట్రాలాలా ప్రొడక్షన్స్. సో శుభం మిమ్మల్ని నవ్వించి, అల్లరించి, మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలన్నదే మా కోరిక. సో May 9th మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి శుభం చూస్తారుగా. ఒక చిరు నవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐ ప్రామిస్ యూ దట్. థ్యాంక్ యూ సో మచ్. టాలీవుడ్ సీనియర్ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా బాలయ్యకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు అభిమానులు. పౌర సన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి పాల్గొనడం విశేషం. ఆయన చేసిండే సేవలు అంతా ఇంత కాదు. ప్రతి రంగము, ఏ రంగం ఎంచుకున్నా ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచారు. రాజకీయ రంగం తీసుకుంటే హిందూపూర్లో మేడం మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టారు. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, టు యువర్ డెడికేషన్ సార్. మీరు హిందూపూర్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మార్చి మా అందరికీ కూడా, యంగ్స్టర్స్ అందరికీ కూడా మీరు ఒక గొప్ప లీడర్గా నిలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మేము చాలా ఉంది సార్. మాకందరికీ ఒక పెద్దన్న, మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు. ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు అంటేనే మన తెలుగు వాళ్ళకి ఎంతో అభిమానం. అదే అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా మన బాలయ్యన్న మీద కూడా చూపిస్తున్నారు. ఇదే హిందూపురం నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన బాలయ్యన్న గారికే కూడా దక్కుతుంది. నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను, నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటూ ఊరించిన తమ్ముడు రిలీజ్ పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు మూవీని జూలై 4న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా ఇలా ఓ స్పెషల్ వీడియో క్రియేటివ్ చేసి ఆడియన్స్ ముందుకు తెచ్చింది చిత్ర యూనిట్. సత్య, ఈరోజు బర్త్డే కదా, ఆర్టిస్టులు అందరూ విష్ చేయడానికి వస్తారు, ఎవరు నాపొద్దు, అందరిని పంపించు. హాయ్ సుసిక. சார், எனக்கு இப்போ ஒரு விஷயம் தெரிஞ்சே ஆகணும். எப்போ நம்ம தம்முடு மூவி ரிலீஸ்? எவ்வளோ நாளாச்சு, நான் ஃபோன் அடிச்சுட்டு இருக்கேன், நீங்கள் ஃபோனே எடுக்க மாட்டேங்குது. ரிலீஸ் இருக்கு, ப்ரமோஷன் இருக்கு, ஏதாவது பிளான் பண்ணியிருக்கீங்களா? ஓகே, கூல். யூ ஃபர்ஸ்ட் சிட்.
ససుగా ఇది అడగడానికి వచ్చావా? ஆமா சார் அதான் இம்பார்ட்டன்ட் வேற என்ன లెటినో వర్ష సార్ ఫ్యాన్స్ ఇచ్చారు, ఎలా ఉంది? ఇన్స్టాగ్రామ్లో నేను నన్నే ప్రమోట్ చేసుకుంటున్నాను, నా మీమ్స్ నేనే వేసుకుంటున్నాను, నా క్యాప్షన్స్ నేనే రాసుకుంటున్నాను. కానీ మన మూవీ ప్రమోషన్స్ ఎప్పుడు, మన మూవీ రిలీజ్ ఎప్పుడు? చెప్పండి సార్, చెప్పండి సార్, సార్ చెప్పండి సార్, సార్ చెప్పండి సార్. మైండ్ వాయిస్ అనుకుని కొంచెం గట్టిగా చెప్పేసి ఈ బుక్ తీసేయండి ఫస్ట్. ಹಲೋ ಸರ್, ನಾನು ತುಂಬಾ ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಇದೆ. ನಾನು ಈ ಸಿನಿಮಾಗೆ ಫಸ್ಟ್ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿದ್ದು ನಾನು 2 years ಗಿಂತ ಮುಂಚೆ, 6 months ಗಿಂತ ಮುಂಚೆ ಶೂಟಿಂಗ್ ಮುಗಿಸಿದ್ವಿ. ಎಲ್ಲರೂ ಕೇಳ್ತಾರೆ ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿ ತೆಲುಗು ಡೆಬ್ಯೂ ಮಾಡ್ತಾ ಇದೀರಾ, ತಮಿಳಲ್ಲಿ ಯಾವಾಗ ರಿಲೀಸು, ಯಾವಾಗ ಪ್ರಮೋಷನ್ಸ್ ಅಂತ. ಯಾವ್ದಕ್ಕೂ ಆನ್ಸರ್ ಇಲ್ಲ. ಪ್ರಮೋಷನ್ಸ್ ಯಾವಾಗ ಸರ್, ರಿಲೀಸ್ ಯಾವಾಗ ಸರ್? లాంగ్వేజ్ మన క్వశ్చన్ మారలేదు. రే వాళ్ళందరికీ నా బర్త్డే తెలియదు కదా, అందుకొరకే విష్ చేయలేదు. లాయ్ గారు అంటే తెలుగు ఆవిడ కదా, కంపల్సరీ రాగానే తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తారు. చూడు. హాయ్ లాయ్ గారు. ఒక తెలుగు అమ్మాయిని 20 years తర్వాత రీఎంట్రీ సార్. అసలు ఒక ఆన్ బోర్డ్ అనౌన్స్మెంట్ లేదు, ఒక పోస్టర్ రిలీజ్ లేదు. అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? సరే సార్, ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు రిలీజ్ డేట్ ఏంటో చెప్పండి. అందరూ అడుగుతున్నారు. డైరెక్ట్గా వెళ్ళి సినిమా థియేటర్లో చూస్తాను సార్. అంటే మీరు కూడా రిలీజ్ డేట్ కోసం వచ్చారా? ఇంకా దేనికోసం? నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 5th క్లాస్. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? A few minutes later. సార్ రారా, ముందు కేక్ కట్ చేయి. సార్ రిలీజ్ డేట్ ఏముంది చూడు, 4th July ఇన్ థియేటర్స్ తమ్ముడు. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.